హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లక్ష్మిని విహారీ అడుగుతూ ఉంటాడు, నువ్వు విడాకులు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు చెప్పు, ఎవరైనా ఏమైనా అన్నారా నిన్ను? ఎవరికైనా ఈ విషయం తెలిసి నిన్నేమైనా బెదిరించారా చెప్పు అని అడుగుతూ ఉంటాడు. కానీ లక్ష్మి మాత్రం బాధపడుతూ ఉంటుంది తప్ప మౌనంగా ఉంటుంది. ప్రశ్నకు సమాధానం చెప్పదు. విహారీ బాధని తట్టుకోలేక తన చేతిలో ఉన్న సీసాని తన తలపైన కొట్టుకుంటాడు. రక్తం కారుతూనే ఉంటుంది. విహారీ గారు, రక్తం కారుతోంది, ప్లీజ్ విహారీ గారు, ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారు, రండి విహారీ గారు అంటూ పిలుస్తూనే ఉంటుంది. కానీ లక్ష్మిని పట్టుకోనివ్వడు విహారీ. ఇక అలా వర్షంలో తడుస్తూ బాధపడుతూనే ఉంటారు. ఎంత అడిగినా లక్ష్మి సమాధానం చెప్పదు. ఇక తర్వాత విహారీని హాస్పిటల్కి తీసుకువెళ్ళి కట్టిస్తుంది. ఇక తెల్లవారేసరికి సహస్ర విహారీని ఎతికి పట్టుకొని అలా ఇంటికి తీసుకొని వస్తుంది. ఇంటికి కట్టుకొని వస్తూ ఉంటాడు. అందరూ కంగారు పడుతూ ఉంటారు. యమున అయితే, ఏంటి విహారీ, ఆ తలకి గాయం ఏంటి, ఏమైంది నీకు, ఏంటి తాగావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును తాగాను అని చెబుతూ ఉంటాడు. ఏంటి విహారీ, ఎప్పుడూ లేనిదే ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది యమున. నేను ఎలాగో విడిగా ఉన్నప్పుడు మాట్లాడలేను, కనీసం తాగితే అయినా మీ అందరితో నా మనసులోని విషయాన్ని చెప్పాలని, మాట్లాడాలని ఇలా చేశాను అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. విహారీ గారు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తూ ఉంటుంది. కానీ లక్ష్మి మాటని పట్టించుకోడు విహారీ. చారుకేశవ అయితే, అమ్మ సహస్ర, నువ్వు విహారీని పైకి తీసుకువెళ్ళు గదిలోకి అని చెబుతూ ఉంటాడు. కానీ సహస్ర అలా తీసుకువెళ్తూ ఉండగా సహస్రాన్ని కూడా పక్కకి తోసేస్తాడు విహారీ. విడిగా ఉన్నప్పుడు ఎలానో నా మనసులోని బాధను చెప్పుకోలేకపోతున్నాను, కనీసం ఇలా తాగితే అయినా నా గుండెల్లోని బాధను దించుకోవాలనుకుంటున్నాను అని చెబుతూ ఉంటాడు. ఇకప్పుడు పద్మాక్షి, ఏంటి విహారీ, నీ గుండెల్లో ఏంటి అంత బాధ, ఏమైంది, దేని గురించి అని అడుగుతూ ఉంటుంది. ఇక యమున అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు విహారీ లక్ష్మిని పెళ్లి చేసుకున్న సంగతి చెప్పేస్తాడా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. విహారీ, నువ్వు ముందు వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటుంది. కానీ అయినా విహారీ పట్టించుకోడు. లేదు, నేను ఈరోజు మీ అందరితో మాట్లాడి తీరాల్సిందే, నా మనసులో ఉన్నది మీకు అందరికీ చెప్పాలి అని చెప్తూ ఉంటాడు. ఇకప్పుడు లక్ష్మి, ఇటు యమున, సహస్ర అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు విషయం నిజం చెప్పేస్తాడా విహారీ అని. ఇక విహారీ నిజంగానే నిజం చెప్పేస్తాడా, అందరికీ తెలిసిపోనుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.